శాఖలపై రివ్యూలు సెగ్మెంట్లలో బిజీగా పర్యటించారు మంత్రులు. ఏపీ అధీనంలో ఉన్న ఆర్ఎండ్బి ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇటు విలీన గ్రామాలు రాష్ట్రంలో కలిసేలా చూడాలని సీఎంకు తుమ్మల లెటర్ రాశారు. ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేస్తామన్నారు పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రులు. ఆర్ఎండ్బి ఆస్తుల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్ఎండ్బి ఆస్తులపై మంత్రి కోమటిరెడ్డి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. విభజన సందర్భంగా ఆంధ్రకు కేటాయించిన భవనాల స్వాధీనానికి డేటా రెడీ చేయాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉన్న లేక్యూ గెస్ట్ హౌస్, మినిస్టర్స్ క్వార్టర్స్, ఆదర్శ నగర్, బషీర్బాగ్, కుందన్బాగ్, ఎమ్మెల్యే నివాసాలతో పాటు గ్రీన్ ల్యాండ్స్, మంజిరా అతిథి గృహాలు లాంటి ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు పూర్తి సమాచారం రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం విలీన పంచాయతీలపై చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి నిర్ణయం జరిగినందున ఏపీలో విలీనమైన ఎటపాక, గుండాల, పురుషోత్తమపట్నం, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు గ్రామ పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని కోరారు. భద్రాచలానికి ఆనుకొని ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలన్నారు తుమ్మల. సాగులోని దేవాదాయ భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆఫీసులను ఆదేశించారు మంత్రి కొండ సురేఖ. ఇదే ఇష్యూపై సెక్రటేరియట్లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఎక్కడికక్కడ ఎంత భూమి ఉంది, సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుకూల అంశాలపై చర్చించారు. మరోవైపు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బోనాల జాతర పోస్టర్, క్యాలెండర్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. గత ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు మంత్రి. సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ డిగ్రీ అండ్ పీజీ ఉమెన్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు శ్రీధర్ బాబు. ప్రధానంగా విద్య పైన, వైద్యం పైన కేంద్రీకరించి పనిచేయాలని గత 10 సంవత్సరాల కాలంలో విద్యను మర్చిపోయిన గత ప్రభుత్వానికి ఇంకా విద్యలో అనేక మార్పులు, చేర్పులు రావాలి. దానికి తోడు మేము తీసుకుంటున్న అనేక కార్యక్రమాలు, ఇంటర్న్షిప్ గురించి, ఈరోజు డిఫరెంట్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని విద్యను ఏ విధంగా ముందుకు పెట్టాలి, దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులను ఒక గొప్ప మానవరులుగా తయారు చేయాలనే ఒక ఆలోచనను వారితో షేర్ చేయడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి జూపల్లి కృష్ణారావు, సీతక్క. అమ్రాబాద్, పదర, అచ్చంపేట మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మననూరులో చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. ఐటీడీఏలో సమర్థవంతమైన అధికారిని నియమిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చే విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ప్రత్యేక ఐటీడీఏలు తీసుకొచ్చిందే మరి ఇంటీరియర్లో ఉన్నటువంటి ట్రైబల్స్ను డెవలప్ చేయాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని. గత 10 సంవత్సరాల నుంచి కేవలము జిల్లాలుంటే సరిపోతుంది, ఐటీడీఏలు వద్దు అనేది గత టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఐటీడీఏల యొక్క పనితీరు మూలకపడ్డది. ఆర్టీసీ సేవలను మరింత విస్తృతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ఇప్పటికే కారుణ్య నియామకాల కింద 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. దేశంలోనే ఆర్టీసీని అగ్రగామిగా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి.